ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ముఖ్యమంత్రి అరెస్ట్, దేశమంతా షాక్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన ఈడీ నేడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేసింది. అసలు ఆయన ఎందుకు అరెస్ట్ చేసిందన్న పూర్తి వివరాలు తెలుసుకుందాం. దీంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ప్రకంపనలు చెలరేగాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసంలో దాదాపు 2 గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ మొబైల్ లాక్కున్నారు. ఇంటి బయట భారీ పోలీసులు మోహరించి ఉన్నారు. కేజ్రీవాల్ ఇంటి వెలుపల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మోహరించారు. అంతేకాదు, కేజ్రీవాల్ ఇంటి బయట కూడా 144 సెక్షన్ను విధించారు. అటువంటి పరిస్థితుల్లో ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై వచ్చిన ఆరోపణలు ఏంటో తెలుసుకుందాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మరోసారి టాక్ ఆఫ్ ది కంట్రీగా మారింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. హైదరాబాద్లోని కవిత నివాసంపై ఈడీ దర్యాప్తు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించిన అనంతరం ఆమెను అదుపులోకి తీసుకుంది ఈడీ. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో కేసులోని కవిత ప్రమేయం ఉందన్న ఆరోపణలతో ఈ రైడ్స్ చేశారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.